హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ గీత ట్యుటోరియల్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది కదా. సో ఈ సీజన్ కోసం అయితే నేను ఒక మంచి బ్రైడల్ లెహంగా సెట్ని అయితే తీసుకొచ్చాను. అది కూడా మన మీషో నుండి. సో మీషో అంటే చాలామందికి తెలిసిందే, చాలా తక్కువ కాస్ట్లో అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతాయి మనకి. సో అలాంటి ప్రైస్లోనే బ్రైడల్ లెహంగా తీసుకొచ్చాను. ఈ లెహంగా సెట్ బ్రైడ్స్కి కానీ లేదంటే వెడ్డింగ్ గెస్ట్కి కానీ చాలా బాగుంటుంది. మంచి బ్రైడల్ లుక్ అయితే ఇస్తుంది. అది కూడా చాలా తక్కువ కాస్ట్లో. ఇంకా లేట్ చేయకుండా లెహంగాని అయితే చూపించేస్తాను. సో ఈ లెహంగా సెట్లో ఫస్ట్ వచ్చేసి దుపట్టా చూపిస్తాను. సో ఇదనమాట దుపట్టా, ఇలా ఇచ్చారు. ఇది లైట్ కలర్ అనమాట. అలాగే లెహంగా వచ్చేసి డార్క్ కలరు. ఇగోండి ఇలా ఉంటుంది. ఈ కలర్లో ఇది ఎలా అంటే లైట్ గ్రీన్ కలరు. ఇగోండి లేస్ వచ్చేసి ఇలా ఇచ్చారు. దుపట్టాకి లేస్ ఇలా కట్ వర్క్ ఇచ్చేసి మంచిగా ఇలా వర్క్ ఇచ్చారనమాట. సో చూడడానికైతే చాలా బాగుంటుంది. టోటల్ దుపట్టా అంతా కూడా 4 వైపులా ఇలానే లేస్ ఇచ్చారు. సో నేనేంటంటే ఇలా నెట్టెడ్ దుపట్టా వేర్ చేయడం ఇష్టం లేక దానికి రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నాను. రా సిల్క్ మెటీరియల్ పింక్ తీసుకున్నాను. పింక్ కలర్ ఎందుకు తీసుకున్నాను తర్వాత చెప్తాను. సో పింక్ కలర్ రా సిల్క్ క్లాత్ తీసుకొని దానికి ఈ విధంగా స్టిచ్ చేయించాను అనమాట. సో ఇలా స్టిచ్ చేయించాను బ్యాక్ సైడ్. అలాగే ఫ్రంట్ ఏంటంటే ఇదిగోండి ఇలా వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా నేను దుపట్టా వేరే తీసుకుంటాను, ఎందుకంటే నెట్టెడ్ కదా, సో అంత కంఫర్టబుల్గా ఉండదు అనుకున్నా. బట్ మా అక్క ఏమనిందంటే ఇదే దుపట్టాని కిందన రా సిల్క్ మెటీరియల్ యాడ్ చేసేసి కుట్టిపించేద్దాం. సో అప్పుడు ఏంటంటే ఈ మెటీరియల్ అంటే ఈ దుపట్టా కూడా పోదు, అలానే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది కదా, ఈ వర్క్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పింది. సో ఓకే, ఐడియా బాగుంది కదా అని ఇలా చేసామన్నమాట. ఇలా మేబీ మీకు కనిపిస్తుంది మంచిగా అనుకుంటున్నాను. సో ఇలా చేసాము. సో ఇదన్నమాట దుపట్టా. అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలా మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. వర్క్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఇది నేను తీసుకొని దాదాపుగా 1.5 year అయిపోతుంది. మా అన్నయ్య మ్యారేజ్ కోసం లెహంగా తీసుకోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నా. సో లెహంగాస్ అన్నీ కూడా అంటే మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న లెహంగాస్ అన్నీ కూడా 10,000, 15,000 లేదంటే 7,000-8,000 అలా ఉన్నాయి. సో నాకు అంత రేంజ్లో అవసరం లేదు, ఎందుకంటే లెహంగాస్ నేను అంతగా వేర్ చేసేయను కాబట్టి. సో ఏంటంటే నాకు బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి, అలానే లెహంగా గ్రాండ్గా ఉండాలి అని చూశాను. అనుకోకుండా ఇది సెట్ అయ్యిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా ఇచ్చారు. బ్యాక్ సైడ్ వర్క్ అయితే అంటే కట్ అయితే ఇలా ఇచ్చారు. సో చూడండి డిజైన్ కూడా మంచిగా ఇచ్చారు. ఇగోండి ఇలా ఇచ్చారు, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. కాకపోతే ఆవిడ ఏమనిందంటే బ్యాక్ మరీ బారుగా అయిపోతుంది, వెడల్పుగా అయిపోతుంది అని చెప్పి ఆవిడ ఇక్కడతో కట్ చేసేసింది. ఇది కూడా ఒక వర్క్ లాగా అనిపిస్తుంది. అలానే దీనికి పైపింగ్ పెట్టించాను బ్యాక్. అలానే ఫ్రంట్ కూడా ఫుల్ ఆన్ వర్క్ ఇచ్చారనమాట. సో ఇలా వర్క్ ఇచ్చారు. హ్యాండ్స్ మాత్రం ప్లెయిన్ ఇచ్చారు. బట్ ఈ క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా సాఫ్ట్ మెటీరియల్, చాలా బాగుంటుంది క్లాత్. పిల్లలకు గుచ్చుకోవడం కానీ సమ్మర్లో వేర్ చేసినా కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు దీంతో. సో క్లాత్ మెటీరియల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఎవరికైనా కావాలనుకుంటే నేను కోడ్ అనేది మెన్షన్ చేస్తాను, మీరు హ్యాపీగా వెళ్ళి కొనుక్కోవచ్చు. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. 1,500కి సెమీ స్టిచ్ లెహంగా అనేది మనకు వచ్చేస్తుంది. ఓన్లీ 1,500లో మనకి బ్రైడల్ లెహంగా దొరికిస్తుంది. ఇది యాక్చువల్గా బ్రైడ్స్కి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది, ఎందుకంటే ఫుల్ ఆన్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అలానే మనకి దుపట్టాకు కూడా వర్క్ ఇచ్చారు. సో అదనమాట. ఎక్కువగా ఆడంబరాలు ఏం చేయలేదు దీనికి, ఆల్రెడీ దీనికి వర్క్ ఉంది కాబట్టి ఇంకేం చేయించలేదు, జస్ట్ ఇలా టాజల్స్ పెట్టించాను. సో ఇది బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించేసాను. లెహంగా వచ్చేసి సో ఇదనమాట లెహంగా అసలు నిజంగానే ఇది ఒక 10,000 అని చెప్పినా కానీ ఈజీగా నమ్మేస్తారు, అలా ఉంటుంది లెహంగా. చూడండి, మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇంకోండి ఇలా ఉంటుంది లెహంగా. ఇంకొకటి ఏంటంటే ఈ కిందన మనకి నెట్టెడ్ క్లాత్తో ఇలా ప్రిల్స్, చాలా మంచి ప్రిల్స్ ఇచ్చారు. బట్ నాది నేను అంత హైట్ ఉండను కదా, అంటే మీడియం హైట్ కాబట్టి
సో నేనేం చేశానంటే ఈ ప్రిల్స్ అన్నీ కూడా మొత్తం ఈట్ చేస్తుంది కిందన అని చెప్పి, స్వచ్ఛ భారత్ అయిపోతుందని చెప్పి నేను అవన్నీ కూడా తీసేసాను. ఆ ప్రిల్స్ అన్నీ కూడా కట్ చేయించేసాను. సో ఇది మాత్రమే ఉంచాను అనమాట. నేను ఆ ప్రిల్స్ వీలైతే పక్కన యాడ్ చేస్తాను. ఆ క్లాత్ కూడా నా దగ్గర ఉంది, దేనికైనా యూజ్ అవుతుందని పక్కన పెట్టాను. సో ఇందులో డార్క్ గ్రీన్ కలర్లో ఆ ప్రిల్స్తో, అంటే డార్క్ గ్రీన్ కలర్ నెట్టెడ్ మెటీరియల్తో ప్రిల్స్ ఇచ్చారనమాట. సో ఇగోండి నేను నిల్చొని చూపిస్తాను. సో ఇలా ఉంటుంది లెహంగా. ఫుల్గా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఫుల్గా వర్క్ ఇచ్చారు. ఇదండి ఇలా. గేర కూడా పర్లేదు, బాగానే ఉంది. బ్రైడ్స్కి అయితే ఇంకా బాగుంటుంది ఇది. అలానే లోపల ఇగోండి, లోపల మనకి ఏమాత్రం కూడా గుచ్చుకోకుండా మంచి క్లాత్ లైనింగ్ పెట్టేశారు. సో ఇంకా అలాగే లోపల క్యాన్ ఇచ్చారనమాట. క్యాన్ కూడా ఉంది. నెక్స్ట్ అలానే కిందన ఇంకొక లైనింగ్ కూడా ఇచ్చారు. అంటే ఇలా లెహంగా ఇచ్చేసారు కదా, దీనికి లైనింగ్ ఏం లేదేమో అని కూడా బాధపడక్కర్లేదు. ఇగోండి లైనింగ్ కూడా ఇచ్చారు. లోపల లైనింగ్ కూడా చాలా మెత్తటి మెటీరియల్ ఇచ్చారు. ఎలాంటి రఫ్గా కానీ గుచ్చుకోవడం కానీ ఏం లేదు. క్యాన్ అయితే ఇలా ఇచ్చారు, జస్ట్ ఇక్కడ మాత్రమే ఇచ్చారనమాట. మీకు ఇంకా మంచి బార్బీ లాగా, అంటే లెహంగా విడ్త్ ఎక్కువగా ఉండేటట్టు కనిపించాలంటే మనకి క్యాన్ ఇవి వస్తున్నాయి కదా, సో వాటిని కానీ మనం వేర్ చేసి దానిపైన ఈ లెహంగా వేసుకున్నట్లయితే మంచి ఇలాగా బార్బీ లాగా వస్తుంది. సో అలా కూడా వేర్ చేయొచ్చు. బట్ నేనైతే నాకు దాంతో అంత కంఫర్ట్ అనిపించదు. అండ్ దీంతో ఏంటంటే నాకు చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది. సో ఇగోండి బెల్ట్కి ఇలా. కొంచెం హైట్ ఉన్న గర్ల్స్కి అయితే ఈ లెహంగా కిందన ప్రిల్స్ ఇచ్చారు కదా, ఆ ప్రిల్స్ని కూడా ఉంచుకోవచ్చు. నాలాగా షార్ట్ గర్ల్స్ ఎవరైనా ఉన్నట్లయితే నేనేం చేశానంటే ఈ ప్రిల్స్ని తీసేసాను. నాకు ఇక్కడతో ఈ వర్క్ చాలు అన్నట్టు. ఇది వచ్చేసి మీరు చూస్తే అర్థమైపోతుంది. ఇదిగోండి కట్ వర్క్ లాగా ఇలా ఇచ్చారనమాట. ఇదిగోండి ఇలాగా కట్ వర్క్ లాగా ఇలా ఇచ్చారు. సో దీని కలర్ అయితే మాత్రం చాలా బాగుంది. నేను 1500లో ఇది వస్తుంది అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ లెహంగా వేర్ చేసిన తర్వాత నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అండ్ చాలామంది ఎంతకు తీసుకున్నావు, ఎంత పడిందని చాలామంది అడిగారు. సో కాంప్లిమెంట్స్ అయితే మాత్రం నువ్వు డ్రెస్సులు సెలెక్ట్ చేయడంలో నువ్వే సూపర్ అన్నట్టు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో అంత బాగుంటుందండి. వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి ఈ లెహంగానైతే నేను ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను అందరికీ కూడా. చూసారా, మీకు బాగా కనిపిస్తుంది అసలు. ఈ లెహంగా కానీ వేర్ చేసినట్లయితే మీరే హైలైట్ అవుతారు. నేను మా అన్నయ్య మ్యారేజ్కి ఇదే వేర్ చేశాను. నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. సో ఎవరికైనా కావాలనుకుంటే నేను కోడ్ మెన్షన్ చేస్తాను. అలానే నేను ఈ లెహంగాతో ఉన్న పిక్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను, అవి కూడా మీరు చూడండి. నేను ఏం చేశానంటే నెక్స్ట్ దుపట్టాకి పింక్ కలరే ఎందుకు యాడ్ చేశానంటే ఇక్కడ ఆల్రెడీ పింక్ ఉంది ఈ లెహంగాలో. సో ఇక్కడ పింక్ ఉంది కదా, మనము దుపట్టాకి పింక్ యాడ్ చేస్తే మనకి లుక్ బాగుంటుందని చెప్పి మేము పింక్ కలర్ రా సిల్క్ మెటీరియల్ యాడ్ చేసాము. సో ఇదనమాట ఈ లెహంగా స్టోరీ. మేబీ వెడ్డింగ్ సీజన్ వస్తుంది, ఎవరికైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే ఈ లెహంగా ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ నేను లింక్ అయితే యాడ్ చేస్తాను, కోడ్ ప్రొవైడ్ చేస్తాను. మీరు హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఈ లెహంగా ఎవరైనా తీసుకున్నారా, ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో ఇదనమాట, ఈ లెహంగా మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇప్పటికీ మీషోలో అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఓకేనా, బాయ్.